అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లలో అమలవుతున్న 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన జరుగుతూ ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3వ తరగతి ఉద్యోగులుగా వర్కర్లని, 4వ తరగతి ఉద్యోగులుగా హెల్పర్లని గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం 1 పైసా వేతనం పెంచలేదు. అలాగే బడ్జెట్లో కూడా కోత విధిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికలు అయ్యి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, కానీ అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిభారం విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఫ్రీ స్కూల్ యాక్టివిటీ అనేది మొత్తం కుంటుపడిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో 32 లక్షల మంది పిల్లలకి, తల్లులకి అంగన్వాడీలు సేవలు అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది గర్భిణీ బాలింతలకి, 2 కోట్ల మంది పసిబిడ్డలకి ఈరోజు ఫీడింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళ యోగక్షేమాలు చూడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు మాత్రం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. ఏదైతే 26,000 రూపాయలు కనీస వేతనం ఉందో వేతనాలు చెల్లించాలి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈరోజు నవచేతన యాప్ అనేది అంగన్వాడీలకు తీసుకొచ్చారు. అసలు మొత్తం ప్రీ స్కూల్ కుంటుపడే విధంగా ఇవాళ అంగన్వాడీ సేవలు ఏమో ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యం నుంచి ఇవాళ ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోతున్నట్టుంది. ఎందుకంటే ఈ నవచేతన యాప్ పెట్టిన తర్వాత ఒక పిల్లవాడికి 20 నిమిషాలు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంటే, ఇవాళ అంగన్వాడీ సెంటర్లో ఉండి ప్రీ స్కూల్ నడపాలా లేదా యాప్లు చేయాలా అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికే ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇవాళ ప్రభుత్వ విధానాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి, ఏదైతే పిల్లలకి 3 సంవత్సరాల నుంచి పిల్లలకు కూడా ఏదైతే స్కాలర్షిప్ ఇస్తుందో ప్రభుత్వం, ఆ స్కాలర్షిప్ అంగన్వాడీ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒక పక్క సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తుంది.